మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయూ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి ఆవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయపోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకయుండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోచూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తర వైపున, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుటన దక్షిణం వైపున ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్మనెను. నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పెను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందుము. వారు మనలను చూచి, మేము మీ వద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదుము. మా యొద్దకు రెండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా, వీరిద్దరూ తమ్మును తాము ఫిలిష్తీయులకు దండు కాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు చూడుడి, తాము దాగి ఉండిన గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేళ్ల చేతికి వారిని అప్పగించనని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోనూ మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు బెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనుల గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనపడగా, సౌలు, మీరు లెక్క పెట్టి మన యొద్ద లేనివారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలు యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడిను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరినూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. మరియు అత్తకు మునుపు ఫిలిష్తీయుల వశమునన్నవారై చుట్టూనున్న ప్రాంతములో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలుతో కలుసుకొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యంలో దాగి ఉన్న ఇశ్రాయేలును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఎలాగున రక్షించెను. యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలు చాలా బలడలేక నొందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీయూ తినక ఉండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవి జొరగా తేను కాలువ కట్టి ఉండెను. కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒక్కడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే
యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము గురించి తెలియదు గనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించును. జనుల్లో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొన్న తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీన్లను మరి అధికముగా హతము చేసి ఉందరను. ఆ దినమైన జనులు ఫిలిస్తీన్లను మిక్మషు నుండి అయాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తంతోని భక్షించినందున జనులు రక్తంతోని తిని యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియచేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దుకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలను. రక్తంతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయుకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రి యందు ఫిలిస్తీన్లను తరిమి తెల్లవారు వరకు వారిని కలత పెట్టి శేషించువాడొకడనూ లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమన్రి. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదుము రండి అని చెప్పి సౌలు ఫిలిస్తీన్ల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేళ్ల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను. అందువలన సౌలు జనుల్లో పెద్దలు నా యొద్దకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలు రక్షించు యెహోవాకు జీవంతోడని నేను నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలును రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నానన్ను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడునూ లేకపోయెను. మీరు ఒక తట్టును, నేను నా కుమారును యోనాతాను ఒక తట్టును ఉండవలనని అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దోషిని కనపరచమని ప్రార్థింపగా సౌలు పేరిటను యోనాతాను పేరిటను చీటిపడును. కానీ జనులు తప్పించుకొండ్రి, నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరిట చీటిపడెను. నీవు చేసినదేదో నాతో చెప్పమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు ఆవశ్యకముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ కలుగు చేసిన యోనాతాను మరణమవునా? అదన్నిటికీ కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించెను. యెహోవా జీవముతోడు అతని తల వెంట్రుకలు ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతను రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిస్తీన్లు తమ స్థలమునకు వెళ్ళిరి. ఇలాగున సౌలు ఇశ్రాయేలును ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలును కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీ షూవా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పిన తండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును, అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీన్లతో ఘోర యుద్ధము జరుగుగా తాను చూచిన బలాఢ్యులందరినీ పరాక్రమశాలందరినీ తన యొద్ద చేర్చుకొనెను. ఆమేన్.